ఈ విషయం నన్ను యాక్చువల్‌గా ఒక పేషెంట్ హస్బెండ్ అడిగారు. మేడం ప్రెగ్నెన్సీ అంతా ఫోలిక్ యాసిడ్ వాడండి అని చెప్తారు. మరి అంత ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని అడిగారు. కరెక్టే గదా! ఇది చాలా మందికి తెలీదు అనిపించింది. సో, ఫోలిక్ యాసిడ్ ఏంటంటే అది ఒక విటమిన్ బి అన్నమాట. సో, బి విటమిన్స్ ఎప్పుడైనా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అంటే అవి బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉంటే గనక అవే డిజాల్వ్ అయిపోయి యూరిన్ ద్వారా బాడీని ఎగ్జిట్ అవుతాయి. అంతేగాని అది హై డోసెస్లో ఉండి బాడీకి హార్మ్ చేసేదైతే ఏమి ఉండదు. కానీ ఫోలిక్ యాసిడ్ ఒకవేళ తక్కువగా తీసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీలో మెయిన్గా బేబీ డెవలప్మెంట్లో ఎస్పెషలీ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫోలిక్ యాసిడ్ ఇన్ ఎక్సెస్ ప్రాబ్లం కాదు, but folic acid in low levels is a very big problem in pregnancy.